వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ భయము చేత నీ హృదయంలో కృంగిపోతున్నావో, ఎవరి భయము నిన్ను కృంగదీస్తుందో, ఏ భయము వలన నీవు నలిగిపోతున్నావో, నా దేవుడు అంటున్నాడు, వారికి భయపడకు. ఏ మనుషులను బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ మనుషులను బట్టి నీవు దిగులు చెందుతున్నావో, ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఆర్థిక సమస్యల, రోగమా, శత్రువా, ఏ భయము నిన్ను కలవరపరుస్తున్నప్పటికీ నా దేవుడు అంటున్నాడు, భయపడకు. ఆ సమస్యకు భయపడకు, వారికి భయపడకు. నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను. ఆ భయములో నుండి నిన్ను విడిపించుటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక దేవునిని ఆశ్రయించి నన్ను విడిపించు, దేవుని చేతిలో నేనున్నాను అనే ఒక ధైర్యముతో ముందుకు కొనసాగాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అట్టి కృపలో మనము కొనసాగుదుముగాక. సమస్త విషయాలలో భయమును విడిచి హృదయంలో ఉన్న ప్రతి వ్యాకులతను తొలగించుకొని విడిపించగలిగిన సమర్థుడైన దేవుని చేతికి మనలను మనం అప్పగించుకొని నడుచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీ పిల్లలు ఏ భయముతో ఉన్నారో ఆ భయమునకు లోబడక, ఆ భయముతో కృంగిపోక, వారిని విడిపించు శక్తి కలిగిన దేవుని చేతిలో నేనున్నాను అనే ధైర్యమును నీ పిల్లలలో మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. వ్యాధి భయమా, బలహీనతతో ఉన్నారా, శత్రువు భయమా, ఆర్థిక సమస్యల, పిల్లలను గూర్చా, ఏ భయముతో ఉన్నప్పటికీనైనా, ఏ కారణాన్ని బట్టైనా విడిపించే సమర్థుడవైన దైవమా, మీరు విడిపించి నీ పిల్లలను ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాం. రక్షించమని వేడుకుంటున్నాం. కాపాడమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించండి. నాయనా, మీ స్తోత్రాలు. చదువును గూర్చి, ఉద్యోగాన్ని గూర్చి, పిల్లలను గూర్చి నాయనా, అయ్యా, ఇదిగో పిల్లలు ఎందరైతే భయపడుతున్నారో వారి భయములన్నిటిని తొలగించండి. ఎగ్జామ్స్ విషయంలో నీ పిల్లలకు కలిగిన భయమును తొలగించండి అయ్యా. భవిష్యత్తును గురించిన భయమును తొలగించండి. పిల్లలను నాయనా మీ కృపలో భద్రపరచుమని వేడుకుంటున్నామయ్యా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దైవమా, మీ కొందనాలయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. యవన పిల్లల జీవితాలను మీరు ఆశీర్వదించండి. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాము. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను మీరు కనికరించి విడిపించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షణ ఆనందమును నీ పిల్లలకు కలుగు చేయండి ప్రభువా. సమస్త విషయాలలో కూడా మీరు తోడయ్యుండి నడిపించి, ఏ బంధకాలలో పట్టబడి ఉన్నారో వాటన్నిటిలో నుండి విడిపించి నాయన మీ కృపలో భద్రపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప మీకు తోడై ఏ భయముతో మీరు నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో వాటన్నిటిలో నుండి కూడా నా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆయన కొరకు సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఆధ్యాత్మికమైన మేలు, ఆశీర్వాదాలు వారు కూడా పొందటానికి, వారికి కలిగిన భయముల్లో నుండి విడిపించబడటానికి మన వంతుగా మనము సహకరిద్దాము. ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.